టాస్క్ ఎట్లా క్రియేట్ చేయాలి, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి చూసాం కదండి. ఇప్పుడు టాస్క్ ఏ డిపార్ట్మెంట్కి అదే ఎవరికి అసైన్ చేసామో వాళ్ళు టాస్క్ ఎట్లా సబ్మిట్ చేస్తారు, సబ్మిట్ చేశాక మనకి ఏమొస్తుంది, వాళ్ళకి టాస్క్ సరిగ్గా అసైన్ అయ్యే లేదో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక టాస్క్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక ఇగోండి టాస్క్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. నేను ఒక టాస్క్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నా, డాక్యుమెంట్స్ అని చెప్పి. అది సైన్స్ డిపార్ట్మెంట్కి అసైన్ చేసా. ఇప్పుడు మనం వన్స్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారు, లైక్ ఎంతమంది స్టాఫ్ ఉన్నారో చెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని వాళ్ళకి టాస్క్ అనేది అసైన్ అయిందా లేదా, వాళ్ళు ఈ అప్లికేషన్ లాగిన్ అయ్యేటప్పుడు టాస్క్ అనేది చూపిస్తుందా లేదా చెక్ చేసుకుందాము. ఫస్ట్ డిపార్ట్మెంట్స్కి వెళ్దాం. చూడండి ఇక్కడ సైన్స్ ఉంది కదా, సైన్స్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, సైన్స్ డిపార్ట్మెంట్లో ఇద్దరు ఉన్నారండి, ఒకటి సాయిరామ్ ఎల్ అండ్ వివేక్ ఎం అని చెప్పి. వీళ్ళ ఐడీస్ ద్వారా మనం లాగిన్ అవుదాం. వన్స్ ఇది క్లోజ్ చేద్దామండి. క్లోజ్ చేసి ఫస్ట్ సాయిరామ్ లాగిన్ అవుదాం. సాయిరామ్ 23 ఇది మెయిల్ అనమాట, yopmails.com. ఇది పాస్వర్డ్. లాగిన్ అవుదాం. ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఈ అప్లికేషన్లో మనకి ఏం కనిపిస్తుందంటే, మనం మీ టీచర్ని ఏ పీరియడ్కి అసైన్ చేసామో ఇక్కడ కనిపిస్తుంది కదా. యూజర్స్, స్టాండర్డ్స్, డిపార్ట్మెంట్స్. ఇప్పుడు మనకి కావాల్సింది టాస్క్ అనమాట. సో టాస్క్ ఓపెన్ చేద్దాం. మనం ఏంటి కలెక్ట్ డాక్యుమెంట్స్ అని చెప్పి టాస్క్ అనేది అసైన్ చేసాము. ఈయనకి ఇందులో విజిబుల్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి ఈయనకి విజిబుల్ అవుతుంది. సో ఈయన దీని మీద క్లిక్ చేసి టాస్క్ ఎంతవరకు చేశాడో ఇక్కడ ఆయన సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. 90% ఇస్తున్నా. టాస్క్ కంప్లీటెడ్ 90%. సబ్మిషన్ లింక్ మీరు ఏదైనా మెన్షన్ చేయొచ్చు, లేకుంటే సబ్మిట్ కొట్టేయచ్చు. టాస్క్ సబ్మిటెడ్ అండ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. వన్స్ మనం ఎవరైతే టాస్క్ అసైన్ చేశారో వీళ్ళకి ఈయన టాస్క్ సబ్మిట్ చేయగానే ఆయనకు వచ్చే ఇన్ఫర్మేషన్ పోతుంది అనమాట, ఈయన ఇంత టాస్క్ అనేది సబ్మిట్ చేశాడని చెప్పి. సో ఇప్పుడు సబ్మిట్ చేసిన టాస్క్ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, టాస్క్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. చూడండి వన్స్ టాస్క్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా మనం క్రియేట్ చేసుకున్న టాస్క్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. చూడండి నేను ప్రీవియస్గా ఒక టాస్క్ అనేది క్రియేట్ చేసా. సో అది ఇక్కడ వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం టాస్క్ ఎంత 90% సబ్మిట్ చేసాం కదా, అది ఎవరైతే టాస్క్ క్రియేట్ చేశారో లేదో, అదే ఎవరైతే టాస్క్ క్రియేట్ చేశారో వాళ్ళ దాంట్లో చూపిస్తుందా లేదా, టాస్క్ ఇంతవరకు కంప్లీట్ అయిందని చెప్పి. వన్స్ చెక్ చేసుకుందాము. వన్స్ ఆర్గడ్మిన్ లాగిన్ ఓపెన్ చేసుకోవాలండి, అంటే లైక్ టాస్క్ ఎవరు క్రియేట్ చేశారో వాళ్ళ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నా. ఇదిగోండి టాస్క్ ఈ పర్సన్ క్రియేట్ చేశారనమాట. సో ఈయన దాంట్లో టాస్క్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ టాస్క్ అని కనిపిస్తుంది కదండి,
అది కాకుండా కిందున్న టాస్క్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే చూడండి సాయిరామ్ ఎల్ 90% కంప్లీట్ చేశాడు అని చెప్పి మనకి ఇక్కడ వచ్చేస్తుందన్నమాట. సో మనం ఎవరైతే యూజర్‌కి టాస్క్ అసైన్ చేసామో వాళ్ళు సబ్మిట్ చేయగానే ఎవరైతే టాస్క్ క్రియేట్ చేశారో వాళ్ళకి మెసేజ్ పోతుందన్నమాట. లైక్ ఇట్లా వచ్చేస్తుంది. మీరు క్రియేట్ చేసిన టాస్కు ఎవరెవరు క్రియేట్ చేశారో వాళ్ళు ఇంతవరకు సబ్మిట్ చేశారని చెప్పి. వన్స్ మనం ఇందాక టాస్క్ సబ్మిట్ చేసాం కదండీ! దాన్ని అప్డేట్ చేసుకుందాము. అప్డేట్ చేశాక ఇక్కడ ఏమైనా కంప్లీషన్ దగ్గర చేంజెస్ వస్తున్నాయా? లేదా? చూద్దామనమాట. లైక్ మనం అక్కడ టాస్క్ సబ్మిట్ చేసిన దగ్గర చేంజ్ చేస్తాం కదండీ! సో, అక్కడ సబ్మిట్ చేసిన దగ్గర చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ క్రియేట్ చేసిన వాళ్ళ దాంట్లో ఏమైనా ఈ టాస్క్ సబ్మిషన్‌లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో చూద్దాము. లైక్ రావాలి. వన్స్ చెక్ చేద్దాం. సో, నేను ఓపెన్ చేసుకున్నా అండి. సాయిరామ్‌ది లాగిన్. చూడండి ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయాలి. అప్డేట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ నేను 80% ఇస్తున్నా. ఇక్కడ టాస్క్ కంప్లీటెడ్ అని చెప్పి కూడా 80% ఇస్తున్నా. అప్డేట్ ఇక్కడ సబ్మిషన్ లింక్ ఇవ్వాలండి వన్స్ అప్డేట్ చేశాక. సో, ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏంటి అంటే టాస్క్ సబ్మిట్ చేసిన టాస్క్ మళ్ళీ అప్డేట్ చేసాము. ఇక్కడ యూజర్ అనేవాడు అతను సబ్మిట్ చేసిన టాస్క్ అనేది మళ్ళీ అప్డేట్ చేశాడు. సో, ఇతను సబ్మిట్ చేయగానే క్రియేట్ చేసిన వారికి ఇతను సబ్మిట్ చేశాడని పోతుంది కదండీ! అక్కడ చేంజ్ అయిందా లేదా అని చెప్పి వన్స్ చెక్ చేద్దాము. ఒకసారి రిఫ్రెష్ చేసుకోవాలి. చూడండి 80% చేంజ్ అయిందిగా. సో, ఈ విధంగా మనం ఒక టాస్క్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసిందని అప్డేట్ చేయొచ్చు. అండ్ డిలీట్ కూడా చేయొచ్చు. వన్స్ మనం మళ్ళీ సాయిరామ్ యూజర్ ద్వారా లాగిన్ అయ్యి ఒకసారి టాస్క్ అనేది డిలీట్ చేద్దాము. చూడండి ఐడి సాయిరామ్ టీచర్. సో, ఇప్పుడు నేను ఈ టాస్క్ అనేది డిలీట్ చేస్తున్నాను అనమాట. వన్స్ టాస్క్ సబ్మిషన్ డిలీట్ చేసేటప్పుడు అడుగుతుంది మీరు నిజంగా టాస్క్ సబ్మిషన్ డిలీట్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి. నేను ప్రెజెంట్ అయితే టాస్క్ సబ్మిషన్ డిలీట్ చేయాలనుకుంటున్నా. సో, డిలీట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నా. సబ్మిషన్ హ్యాస్ బీన్ డిలీటెడ్. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే ఇతను ఎటువంటి టాస్క్ అనేది సబ్మిట్ చేయలేదు. ఈయనకి ఇచ్చిన టాస్క్ అలానే ఉంది. అండ్ సబ్మిట్ చేసిన టాస్క్ కూడా డిలీట్ చేశాడు. సో, ఈయన ఫస్ట్ నుంచి చేయాలన్నమాట. వన్స్ మనం ఎవరైతే టాస్క్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళ దాంట్లో ఈ సాయిరామ్ అనే యూజర్ టాస్క్ సబ్మిట్ చేసినట్టు ఉందా లేదా అని చెప్పి చూద్దాం. ప్రెజెంట్ ఏంటంటే ఈయన టాస్క్ సబ్మిట్ చేశాడు ఫస్ట్. బట్ టాస్క్లో ఏదో ప్రాపర్గా లేదని చెప్పి డిలీట్ చేశాడు. సో, ఇక్కడ డిలీట్ చేయగానే అక్కడ ఎవరైతే క్రియేట్ చేశారో ఎవరైతే ఈ టాస్క్ సబ్మిట్ చేసేవి ఆ క్రియేటెడ్ యూజర్ కనిపిస్తుందో ఆ టాస్క్ క్రియేట్ చేసిన యూజర్ కనిపిస్తుందో అక్కడ డిలీట్ అయ్యేవా లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇగోండి ఆర్గనైజేషన్ అడ్మిన్ అనే అతను ఒక టాస్క్ అనేది క్రియేట్ చేశాడు. వన్స్ ఇగోండి ఇట్లా చూపిస్తుంది కదా. వన్స్ రిఫ్రెష్ చేద్దాము. చూడండి టాస్క్ సబ్మిషన్ అనేది డిలీట్ అయిపోయింది. సో, ఈ విధంగా మనం ఒక టాస్క్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే మనకి అసైన్ చేసిన టాస్క్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం ఇంకో యూజర్కి కూడా సైన్స్ డిపార్ట్మెంట్లో ఇద్దరు యూజర్స్ ఉన్నారు కదండి. ఒకటి సాయిరామ్, ఇంకొకటి వివేక్. ఒక యూజర్కి అయితే టాస్క్ అసైన్ అయ్యింది చూసాము. ఇంకో యూజర్ టాస్క్ అసైన్ అయిందో లేదో వన్స్ చెక్ చేసుకుందాము. ఇప్పుడు నేను సాయిరామ్ ఐడి లాగిన్ అవుతున్నాను. అదే వివేక్ ఐడి లాగిన్ అవుతున్నా.
చూడండి. యాహ్! వివేక్‌ది ఓపెన్ చేశాక వన్స్ రిఫ్రెష్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము. మనం అసైన్ చేసాం గదా! టాస్క్ సాయిరామ్‌కి అదే డిపార్ట్‌మెంట్‌కి అసైన్ చేసాము. ఆ డిపార్ట్‌మెంట్‌లో సాయిరామ్ అండ్ వివేక్ ఉన్నారు. సో, సాయిరామ్‌కి టాస్క్ అనేది అసైన్ అయింది. ఇప్పుడు వివేక్‌కి అసైన్ అయిందా లేదా వన్స్ చూద్దాము. చూడండి. టాస్క్ అనేది వివేక్ కూడా అసైన్ అయిందనమాట. సో, ఇంతకుముందు సాయిరామ్‌కి ఎట్లాగా టాస్క్ ఎట్లా టాస్క్ సబ్మిట్ చేశాడో, ఈ విధంగా వివేక్ కూడా టాస్క్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా! ఒక టాస్క్ అనేది క్రియేట్ చేశాక అంటే ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు. టాస్క్ అనేది క్రియేట్ చేశాడు. బట్ అతనికి ఏదో వద్దనిపించి మళ్ళీ టాస్క్ అనేది డిలీట్ చేశాడనమాట. అతను టాస్క్ క్రియేట్ చేసేటప్పుడు ఒక డిపార్ట్మెంట్‌కి అసైన్ చేశాడు. సో, అది టాస్క్ క్రియేట్ అయ్యేటప్పుడు ఆ డిపార్ట్మెంట్‌లో ఉన్న యూజర్స్ అందరికి టాస్క్ అనేది అసైన్ అయిపోతుంది. వన్స్ టాస్క్ డిలీట్ చేశాక ఏ ఏ డిపార్ట్మెంట్స్‌కి ఇంతకుముందు ఆ యూజర్ టాస్క్ అసైన్ చేశాడో ఆ డిపార్ట్మెంట్‌లో ఉన్న యూజర్స్ అందరికి ఆ టాస్క్ అనేది ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతుంది. వన్స్ చూద్దాము. ఇంతకుముందు ఇంతకుముందు ఆల్రెడీ ఆర్గ్-అడ్మిన్ మనకి టాస్క్ అనేది క్రియేట్ చేశాడు. ఎవరికి? సాయిరామ్‌కి అండ్ వివేక్‌కి. వన్స్ ఆర్గ్-అడ్మిన్ ఆ టాస్క్ అనేది డిలీట్ చేశాక టాస్క్ వీళ్ళకొచ్చిన టాస్క్ అనేది డిలీట్ అవుతుందా లేదా? వీళ్ళకి అసైన్ చేసిన టాస్క్ అనేది వీళ్ళ లాగిన్‌లో డిలీట్ అవుతుందా లేదా వన్స్ చెక్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఆర్గ్-అడ్మిన్‌కి లాగిన్ అవుతున్నా. చూడండి ఆర్గ్-అడ్మిన్ అనమాట. ఇప్పుడు నేను టాస్క్‌ని ఓపెన్ చేస్తున్నా. టాస్క్ మీద క్లిక్ చేయాలి. చూడండి ఇదిగోండి. ఇది మనం ప్రీవియస్‌గా క్రియేట్ చేసుకున్న టాస్క్ అనమాట. సో, దీన్ని నేను డిలీట్ చేస్తున్నా. వన్స్ ఇది డిలీట్ చేయగానే మనం ఏ డిపార్ట్మెంట్‌కి అయితే ఈ టాస్క్ అసైన్ చేస్తామో ఆ డిపార్ట్మెంట్‌లో ఉన్న యూజర్స్‌కి టాస్క్ అసైన్ అవుతుంది కదా! వాళ్ళ అప్లికేషన్‌లో అది డిలీట్ అయిపోవాలి. యెస్, డిలీట్ ఇట్. వన్స్ చెక్ చేసుకుందాము. సైన్స్ డిపార్ట్మెంట్‌లో ఎవరెవరు ఉన్నారు? సాయిరామ్ ఉన్నారు, వివేక్ ఉన్నారు. వన్స్ వాళ్ళ అప్లికేషన్ లాగిన్ అయ్యి చెక్ చేద్దాము. వాళ్ళకి టాస్క్ ఇంకా కనిపిస్తుందా సబ్మిట్ చేయమని చెప్పి, లేకుంటే రిమూవ్ అయిపోయిందా? ప్రెజెంట్ అయితే నేను వివేక్‌ని చూస్తున్నా అనమాట. వన్స్ రిఫ్రెష్ చేద్దాము. చూడండి వివేక్. చూడండి టాస్క్ 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 సబ్మిట్. రిమూవ్ అయిపోయింది. సో, ఈ విధంగా ఒక టాస్క్ సబ్మిషన్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అండ్ సబ్మిట్ చేసిన టాస్క్‌ని డిలీట్ కూడా చేసుకోవచ్చనమాట. ఇది వివేక్‌ది. వివేక్ దాంట్లో డిలీట్ అయిపోయింది. వన్స్ సాయిరామ్స్ కూడా చెక్ చేద్దాము. ఆయన దాంట్లో డిలీట్ అయిందా లేదా అని చెప్పి. సాయిరామ్ టీచర్ టాస్క్. చూడండి సాయిరామ్ దాంట్లో కూడా డిలీట్ అయిపోయిందనమాట. సో, ఈ విధంగా ఒక టాస్క్‌ని క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అండ్ ఒక టాస్క్‌ని సబ్మిట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు అండ్ డిలీట్ కూడా చేయొచ్చు.